హాయ్ అండి, నేను మీ రాధిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అసలు ఏఎంసీ కుక్వేర్లో ఎక్కడి నుంచి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయనేది నేను ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీకు సైజెస్ అన్ని క్వాంటిటీతో సహా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమున్నాయో నేను అన్నీ ఈరోజు చూపిస్తాను మీకు. ఇది వచ్చి 16 సెంటీమీటర్స్ లో అండి. ఇది వచ్చి మీకు 1.3 లీటర్స్ కెపాసిటీ. ఇది బాయిలింగ్కి చాలా పర్ఫెక్ట్ అండి. వెజిటబుల్స్ బాయిల్ కానీ, ఎగ్ బాయిల్ కానీ, ఏమన్నా కొంచెం కర్రీ, గ్రేవీ కర్రీస్ అవి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నగా ఉంది అనుకుంటారు కానీ ఇదే చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి అందరికీ. ఇది వచ్చి 16 సెంటీమీటర్స్ హై అండి. ఇది వచ్చి 2 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో రసం, మిల్క్, పాలు కాసుకోవచ్చు. ఒక 1 గ్లాస్ మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. అలా ఒక 2 మెంబర్స్కి రైస్ సరిపోతుంది దీంట్లో. అలా మనము గ్రేవీ కర్రీస్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి 16 సెంటీమీటర్స్ అండి. ఇవి రెండు. ఇది వచ్చి 20 సెంటీమీటర్స్ రేంజ్ అండి. మనకి 20 సెంటీమీటర్స్లో 3 సైజెస్ వస్తాయి. ఇది వచ్చి 20 సెంటీమీటర్స్ లో అండి. ఇది వచ్చి 2.3 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో మనకి 1/2 kg వరకు రైస్ అవుతుందండి. ప్లస్ ఒక 1/2 kg వరకు కర్రీ కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో. ఇది వచ్చి 20 సెంటీమీటర్స్ హై అండి. ఇది వచ్చి 3 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో మనకి 3/4 kg వరకు రైస్ కుక్ అవుతుందండి. మనకి కర్రీ అయితే గ్రేవీ కర్రీ, నాన్ వెజ్ అది 1 kg వరకు చేసుకోవచ్చు. ఇది వచ్చి 20 సెంటీమీటర్స్ సూపర్ హై అండి. ఇది వచ్చి 4 లీటర్స్ కెపాసిటీ. దీనిలో మనకి 1 kg వరకు రైస్ వస్తుంది. గ్రేవీ కర్రీస్ అట్లాంటివి, పప్పు, సాంబారు అట్లాంటివి కూడా అన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఇది మొత్తం వచ్చి 20 సెంటీమీటర్స్ రేంజ్ అండి. దీనికి మనము ఒక సెక్యూర్ లిడ్ కూడా ఉంది. ఇది వచ్చి సెక్యూర్ లిడ్ అండి. అంటే సెక్యూర్గా ఉంటుంది, క్విక్గా కుక్ అవుతుంది, లైక్ కుక్కర్ లాగా. మనకి ఈ లిడ్ వచ్చి మీకు ఈ 3టికి సరిపోతుందండి. మనం నార్మల్ కుకింగ్కి నార్మల్ లిడ్ యూజ్ చేస్తాము. కుక్కర్ లాగా కావాలంటే ఈ లిడ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చి మనకి 20 సెంటీమీటర్ రేంజ్ మనకి దీంట్లో ఉంటుంది. ఇది వచ్చి మనకి మొత్తం 24 సెంటీమీటర్ రేంజ్ అండి. 24 సెంటీమీటర్స్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఇది హాట్ ప్యాన్ అండి. ఇది 2 లీటర్స్ కెపాసిటీ. మనకి ఫ్రై కర్రీస్ 1/2 kg ఫ్రై కర్రీ అవుతుంది. టిక్కాస్, చపాతి, ఊతప్పం అట్లాంటివన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ రేషియో ఓక్ అండి. ఇది బాండీ టైప్ అండి. ఇది మల్టీపర్పస్. మనకి డీప్ ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ, ఫ్రై కర్రీస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. 1 kg వరకు దీంట్లో వస్తుందండి మనకి కర్రీ వచ్చి. దీన్ని 24 సెంటీమీటర్స్ రోస్టర్ అంటారు. దీంట్లో కూడా మనకి 1 kg కర్రీ వస్తుంది, 3/4 kg రైస్ వస్తుంది. దీంట్లో మనం బేకింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ హై అండి. ఇది 5 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో కూడా 1.5 kg రైస్ వస్తుంది మీకు. దీంట్లో 1.5 kg వరకు కర్రీ చేసుకోవచ్చు. పప్పు, సాంబార్ అట్లాంటివి అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి 6.5 లీటర్స్ కెపాసిటీ. ఇది వచ్చి మనకి 2 kg వరకు కుక్ అవుతుందండి. దీంట్లో మల్టీ కుకింగ్ అనమాట. అన్నిట్లోనూ చేసుకోవచ్చు. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ జిజాంట్ అండి. ఇది 8 లీటర్స్ కెపాసిటీ. కొంచెం మీకు ఇంట్లో ఏదన్నా ఎక్కువ మంది వచ్చినా పప్పు కానీ, సాంబార్ కానీ, గ్రేవీ కర్రీస్ అట్లాంటివి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ సెక్యూర్ లిడ్ అండి. ఈ లిడ్ వచ్చి మీకు వీటన్నిటికీ యూజ్ అవుతుంది. ఓన్లీ హాట్ ప్యాన్కి యూజ్ చేయొద్దు. మిగిలిన వాటన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ లిడ్ వచ్చి ఇది మొత్తం మనకి 24 సెంటీమీటర్స్ రేంజ్ అనమాట. మనకి ఇప్పుడు వరకు 16, 20, 24 అవన్నీ రేంజెస్లో అన్నీ చూసాం కదండి. ఇప్పుడు మనకి స్పెషల్ దీంట్లోనే స్పెషల్ ఉన్నాయండి. అవి ఏంటియో చూద్దామండి. ఇప్పుడు 16 సెంటీమీటర్లో వచ్చి స్పెషల్ యూనిట్స్ వచ్చి ఇది మిల్క్ ప్యాన్ అండి. 2 లీటర్స్ కెపాసిటీ. ఇది వచ్చి సాటేస్. ఇది వచ్చి మనకి టీ పెట్టుకోవడానికి, తాలింపులకి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 16 సెంటీమీటర్ గోర్మే అండి. ఇది కూడా 1.3 లీటర్స్ కెపాసిటీ. ఇవన్నీ స్పెషల్ యూనిట్స్ అనమాట. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ 28 సెంటీమీటర్స్ యురేషియా ఓక్ అండి. ఇది 4 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో మనకి 2 kg వరకు కర్రీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైస్ అట్లాంటివి మనం పండగలకి ఎక్కువ క్వాంటిటీలో వండుతాం కదండి, పప్పులు అవి. దీనిలో మనము ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇది 36 సెంటీమీటర్స్ ఓక్.
ఇది 36 సెంటీమీటర్స్ వోక్ అండి. ఇది మనకి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అట్లాంటివి అది నూడిల్స్, డీప్ ఫ్రైస్, సర్వపిండి అట్లాంటివి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఫ్రై కర్రీ మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఈ 28లో మనకి 2 kgs వస్తుంది కదండి. దీనిలో 2.5 kgs వరకు చేసుకోవచ్చు. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా మీకు కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 32 సెంటీమీటర్స్ ప్రైమస్ అండి. ఇది బిర్యానీ బౌల్. దీంట్లో మనకి 3 kgs వరకు బిర్యానీ వస్తుందండి. 1.5 kg రైస్, 1.5 kg కర్రీ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ రైస్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ కర్రీస్ అంటే మనకు 3 kgs 4 kgs వరకు కర్రీ చేసుకోవచ్చు. దీంట్లో ఇది వచ్చి 28 సెంటీమీటర్స్ గోర్మే అండి. దీనిలో కూడా మనం 2 kgs వరకు బిర్యానీ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఏఎంసీ కుక్వేర్లో స్పెషల్ యూనిట్స్ అండి. ఇవి మనకి సెట్స్లో రావు. మనం కావాలంటే విడిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఏఎంసీలో ఇది వచ్చి నవజీనియో అంటారండి. ఇది మనకి హాట్ ప్లేట్ ప్లస్ ఓవెన్ లాగా యూజ్ అవుతుంది. ఈజీ క్యారీ ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటికి ట్రిప్స్ అది వెళ్ళినప్పుడు కూడా ఈజీగా మనం క్యారీ చేసి దీని మీద కుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి కేక్స్, బిస్కెట్స్, టిక్కాస్, తందూరి ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్ మనం చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఓవెన్ మనం దీంట్లోనే ఇది కూడా మనకి ఓవెన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా స్పెషల్ అండి. ఇది కూడా ఇప్పుడు ఆఫర్ ఉంది. దీంట్లో నుంచి అన్ని ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఆఫర్ ఉంది మీకు. బజాజ్లోనే క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది. బజాజ్లో కూడా మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి.